హలో అండి, ఈరోజు నేను మీకు ఒక రామబాణం లాంటి హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కోసం ఒక మంచి హెల్త్ డ్రింక్ చెప్పబోతున్నాను. ఆల్రెడీ 15 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. 15 డేస్ లోనే చాలా రిజల్ట్ వచ్చింది. నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. పింపుల్స్, డార్క్ సర్కిల్స్ అండ్ పిగ్మెంటేషన్ తో టెన్షన్ పడితే మాత్రం ఈ వీడియో మీకోసమేనండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ చాలా థిన్ గా ఉంది, హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం కూడా. ఇక్కడ మనము పావు కేజీ అంటే 250 గ్రామ్ బీట్రూట్ అండ్ 250 గ్రామ్ క్యారెట్, ఒక లెమన్ తీసుకున్నాము. అలాగే ఒక చిన్న జింజర్ ముక్క కూడా అంటే అల్లం ముక్క. బీట్రూట్ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. బీట్రూట్ లో మన స్కిన్ కి, హెయిర్ కి కావాల్సిన చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మనకు యాక్నీస్ ఎందుకు అవుతాయంటే మన స్కిన్ క్లీన్ గా ఉండకపోవడం వల్ల. లోపల నుండి బాడీ క్లీన్ గా ఉంటే యాక్నీస్ అనేది కనిపించదు. సో మనం లోపల బాడీని క్లీన్ గా ఉంచుకోవడం వదిలేసి పైన ఎన్నో క్రీమ్స్ రాస్తూ ఉంటాము. వాటి వల్ల అస్సలు యూజ్ ఉండదు. ఈ బీట్రూట్ లో చాలా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దాని వల్ల మనకు పింపుల్స్ రాకుండా ఉంటాయి, రింకల్స్ రాకుండా ఉంటాయి. ట్యాన్ కూడా రిమూవ్ అయ్యి మన స్కిన్ ని చాలా బ్రైట్ గా చేస్తుంది. అండ్ డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి. క్యారెట్ లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి మన స్కిన్ కి, హెయిర్ కి సంబంధించి. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ కే కాదండి, హెయిర్ కూడా చాలా బాగుంటుంది, షైనీ అండ్ థిక్ గా అవుతుంది. సో మనం కట్ చేసుకున్న ముక్కల్లోంచి అవి సగం ఇవి సగం వేసేసుకొని అందులో హాఫ్ లెమన్ పిండుకొని ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ ఒక 1 వీక్ వరకు వస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తాగాలి అనేది నేను మీకు చెప్తాను. సో దీన్ని జ్యూస్ చేసుకునేటప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుందండి. సో మొత్తం జ్యూస్ కి నేను 2 గ్లాస్ వాటర్ పోసాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం జ్యూస్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక బౌల్ పైన వేసి ఈ జ్యూస్ ని అందులో పోసేయండి. సో ఇలా చేస్తే మొత్తం జ్యూస్ అంతా బౌల్ లోకి వచ్చేస్తుంది. ఈ బీట్ అండ్ క్యారెట్ కాకుండా మన దగ్గర సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా, ఒక వీక్ బీట్ అండ్ క్యారెట్ అండ్ ఇంకొక వీక్ ఆమ్లా అండ్ ఆరెంజ్, అలా డిఫరెంట్ జ్యూసెస్ చేసుకొని మనం ఎవ్రీ వీక్ ఇలా ప్రిపేర్ చేసుకొని తాగితే హెయిర్ అండ్ స్కిన్ చాలా బాగుంటుంది. సో మనం మార్నింగ్ లేసి ప్రిపేర్ చేసుకొని తాగాలంటే చాలా పనులు ఉంటాయి కదా. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు వస్తుంది. ఇలా మొత్తం జ్యూస్ తీసిన తర్వాత మనకు మిగిలిన ఆ పల్ప్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. దీన్ని పారేయకండి. దీన్ని ఎన్నాలో మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ లా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా బియ్యం పిండిలో కలుపుకొని బాడీ స్క్రబ్ లా కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మొక్కలు నాటిన చోట కూడా ఇది వేయండి, మొక్కలు బాగా పెరుగుతాయి. నేనైతే ఎక్కువగా హెన్నాలో కలుపుకొని హెయిర్ ప్యాక్ లా వేసుకుంటాను. మన హెల్తీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ని మనం ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్లో పోసాను. మీ దగ్గర ఒకవేళ గాజు గ్లాస్ బాటిల్ ఉంటే మాత్రం మీరు అందులో పోసి పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైలీ మార్నింగ్ దాన్ని తీసుకొని కొద్దిగా షేక్ చేసి తీసుకోండి. మనం లేవగానే బ్రష్ చేసుకోక ముందే ఈ జ్యూస్ తాగాలి. మనం ఎందులో అయితే తాగుతున్నామో ఆ గ్లాస్ లో హాఫ్ వరకు ఈ జ్యూస్ పోసుకోండి. దీనిని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి. సో హాఫ్ వరకు మనం జ్యూస్ తీసుకోవాలి, మిగతా హాఫ్ మొత్తం వాటర్ యాడ్ చేసుకోవాలి. పింపుల్స్, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగండి. పైన ఆయిల్స్, క్రీమ్స్ అనేవి ఒక 20% వర్క్ చేస్తే మన బాడీలో ఇది తాగడం వల్ల 80% వర్క్ అవుతుంది. నేను ఒక 15 డేస్ నుంచి తాగుతున్నానని చెప్పాను కదండి. నా స్కిన్ అండ్ హెయిర్ లో చాలా డిఫరెన్సెస్ తెలిసింది. అందుకే నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. నా డార్క్ సర్కిల్స్, పింపుల్స్ చాలా వరకు తగ్గిపోయాయి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది ముందు స్టాప్ అయిపోతుంది. రెగ్యులర్ గా ఇదే కాకుండా మనం ఇందులోనే డిఫరెంట్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకొని తాగాలి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే హెయిర్ అండ్ స్కిన్ కి సంబంధించి నాకు కమెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.